బిర్యానీ అంటే ఇష్టపడని వారు ఎవరుంటారు చెప్పండి. ఈరోజు మనం అందరికీ ఇష్టమైన చికెన్ బిర్యానీని ఇంట్లోనే చాలా టేస్టీగా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. రైస్ పొడి పొడిలాడుతూ ముక్క సాఫ్ట్గా కుక్ అయ్యేలాగా పర్ఫెక్ట్ కొలతలతో ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూద్దాం. హలో అండి అందరికీ, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్యామిలీ ఫుడ్. ముందుగా చికెన్ మ్యారినేషన్ కోసం అడుగు మందంగా ఉన్న ఒక గిన్నె తీసుకొని అందులో నీట్గా కడిగిన చికెన్ వేసుకోవాలి. ముక్కలకి ఇలా ఘాట్లు పెట్టి తీసుకోవాలి, అప్పుడే మసాలాలు బాగా పడతాయి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు, 4 స్పూన్ల కారం, ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 స్పూన్ల ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా, 1/2 కప్పు పెరుగు, 1 నిమ్మకాయ రసం, దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచీ కూడా వేసి మసాలాలన్నీ ముక్కలకు పట్టేలాగా బాగా కలుపుకోవాలి. మసాలాలన్నీ ముక్కలకు బాగా పట్టించిన తర్వాత కనీసం అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి. అప్పుడే మనకు ముక్క సాఫ్ట్గా వస్తుంది. ఇప్పుడు వేరొక గిన్నెలోకి బాస్మతి రైస్ తీసుకొని 2-3 సార్లు బాగా కడగాలి. ఇక్కడ నేను 1 కేజీ చికెన్కి 1 కేజీ రైస్ తీసుకుంటున్నాను. చికెన్ రైస్ సమానంగా తీసుకోవడం వల్ల సరిగ్గా సరిపోతుంది. నీళ్లు పోసి రైస్ని అరగంట సేపు నానబెట్టుకోవాలి. ఈలోపు మనం ఫ్రైడ్ ఆనియన్స్ని ప్రిపేర్ చేసుకుందాం. మీడియం సైజు 5-6 ఉల్లిగడ్డలు తీసుకొని సన్నగా పొడవుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం వేడయ్యాక ఉల్లిగడ్డ ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లోనే ఉంచి ముక్కలను వేయించుకోవాలి. అప్పుడే ముక్కలు చేదు రాకుండా లోపలి వరకు మంచిగా ఫ్రై అవుతాయి. మధ్య మధ్యలో కలుపుతూ ఆనియన్స్ బ్రౌన్ కలర్లోకి రాగానే తీసి పక్కన పెట్టుకోవాలి. మనకు టేస్ట్ మొత్తం ఫ్రైడ్ ఆనియన్స్ తోటే వస్తుంది. మంట హైలో పెట్టి చేస్తే మాడిపోయి చేదుగా వస్తాయి. అదే సిమ్లో పెట్టి చేస్తే ఆయిల్ ఎక్కువ పీల్చేస్తాయి. అందుకే మంట మీడియం ఫ్లేమ్లోనే పెట్టి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మ్యారినేట్ చేసిన చికెన్లోకి ఫ్రైడ్ ఆనియన్స్, అలాగే ఆనియన్స్ ఫ్రై చేసిన ఆయిల్ 5-6 స్పూన్లు వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి మంట సిమ్లోనే పెట్టి చికెన్ని మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు వేరొక స్టవ్ మీద రైస్ ఉడకడానికి ఒక గిన్నెలో నీళ్లు తీసుకొని అందులో బగారాకు, స్టార్ పువ్వు, షాజీరా, దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచి, జాపత్రి, మరాఠీ మొగ్గ, హోల్ గరం మసాలాని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా వేసుకోవాలి. అలాగే 2 స్పూన్లు ఆనియన్స్ ఫ్రై చేసిన ఆయిల్, రుచికి సరిపడినంత కంటే కొంచెం ఎక్కువగా ఉప్పు వేసి కలిపి ఎసరు కాగనివ్వాలి. ఇప్పుడు చికెన్ మీద మూత తీసి మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి. ఈ చికెన్ని పూర్తిగా కాకుండా 70% వరకు ఉడికించుకోవాలి. చికెను 70% ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఎసరు బాగా మరిగిన తర్వాత అందులో మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసి ఉడికించుకోవాలి. ఈ రైస్ని మధ్యలో ఒకసారి కలిపి 80% వరకు ఉడికించుకోవాలి. రైస్ 80% ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దించి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు బిర్యానీ దమ్ చేయడానికి 70% వరకు ఉడికించిన చికెన్ మీద ఈ రైస్ మొత్తం లేయర్గా వేసుకోవాలి. తర్వాత మీది నుండి మనం ముందుగా వేయించుకున్న ఫ్రైడ్ ఆనియన్స్, 2 స్పూన్ల నెయ్యి, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, కొంచెం ఫుడ్ కలర్,
ఇది ఆప్షనల్ మాత్రమే. ఒక టీ గ్లాసు రైస్ ఉడికించిన వాటరు, కొంచెం బిర్యానీ మసాలా వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక పెంకు పెట్టి దాని మీద ఈ బిర్యానీ గిన్నె పెట్టి పైనుండి ఏదైనా బరువు పెట్టాలి. మంటను మీడియం ఫ్లేమ్లో 15 నిమిషాలు, సిమ్లో 15 నిమిషాలు ఉంచి దమ్ ఇస్తే మన బిర్యానీ రెడీ అయిపోతుంది. చూసారా బిర్యానీ ఎంత బాగా వచ్చిందో? ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.